హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పలకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 5 విందాం. ఆ బూట్ల వానನ್ನು చూడగానే గుటకలు మింగుతూ హిహి అంటూ తన 32 పళ్ళు బయటపెట్టి కోల్గేట్ యాడ్లో హీరోయిన్ల పళ్ళికిలిస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంది లేచి నిలబడి. ఆ మాటకి అతను నుదురు రబ్ చేసుకుంటూ వాచ్ వైపు చూశాడు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ అని అతడు సంకేతం ఇస్తున్నాడని అర్థం చేసుకున్న మధు, ఉదయం మీకు సరిగా గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అందుకే మళ్ళీ చెప్పాను సార్ అంది చేతిలో ఫోన్ వెనక్కి పెట్టి. ఆ మాటకు అతను నొసలు చిట్లిస్తూ పక్కనే ఉన్న పావని వైపు చూసి, నీ కొలిక్కి ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో కాస్త అర్థమయ్యేలా చెప్పు, అండ్ ఇచ్చిన వర్క్ ఎంత త్వరగా కంప్లీట్ చేయాలో కూడా చెప్పు అంటూ అక్కడి నుండి తన క్యాబిన్ వైపు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి అండ్ వన్ థింగ్ అంటూ మధు వైపు చూశాడు. అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో అమ్మయ్య అని రిలాక్స్ అయి కుర్చీలో కూర్చున్న మధు మళ్ళీ అతడు ఆగి పిలవడంతో తత్తరపాటుగా లేచి నిలబడింది. అది చూసిన అతను, రెస్పెక్ట్ ఇవ్వడం అని చేతల్లోనే కాదు మాటల్లో కూడా ఉండాలి, గాట్ ఇట్ అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి క్యాబిన్లోకి వెళ్ళిపోవడం చూసిన మధు, అమ్మయ్యా వానపడి వెలిసినట్టుగా అయింది. ఆయన బాస్ అన్నాక ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మనం ఏం చేస్తున్నామో చూడాలా చెప్పావని అంది విసుగ్గా. ఏయ్ సరిగ్గా కూర్చోవే అంది పావని చుట్టూ చూస్తూ. ఏ బాస్ మళ్ళీ వస్తాడని భయమా అంది మధు. కాదు, అతను మనల్ని క్యాబిన్లో ఉండే మానిటర్ చేస్తాడంది పైకి చూస్తూ. దానికి హౌ అని కుక్కపిల్లల నోరు పెట్టి పావని వైపు చూసిన మధు వారికి ఎదురుగా సీసీటీవీ కెమెరా ఉండడం చూసి 1వ తరగతి పిల్లాడు స్కూల్లో కూర్చున్నట్టుగా కూర్చుంది. కాస్త సిట్రైట్ అయి తలదించుకుని ఎదురుగున్న ఫైల్స్లో ముఖాన్ని దూర్చేసి, ఒసే మధు, నీకు నోటెదురద తప్ప బుర్రలో గుజ్జు లేదు. దిక్కుమాలిన ఆఫీసుల్లోనే ఈ కాలంలో కెమెరాలు ఉంటున్నాయి, మరి కోట్ల టర్నోవర్ వచ్చి ఇలాంటి కంపెనీలో సీసీటీవీలు ఉండవా చెప్పు అంటూ తను తిట్టుకుని బుద్ధిగా పనిలో నిమగ్నమైంది. కానీ ఏం లాభం, పని మొదలుపెట్టిన అరగంటకే కళ్ళు మూతలు పడ్డంతో ముందున్న ఫైల్స్ మీద తలపెట్టుకుని నిద్రపోయింది. సరిగ్గా అరగంట తర్వాత తన డెస్క్ మీద పడేయాలని సౌండ్ రావడంతో లేచి ఆవులింతలు తీసుకుంటూ, చోటు ఒక ఛాయ్ అంది ఒళ్ళు విరుచుకుంటూ మధు. అంతే, ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమె వైపు నిప్పులు కురిపించేలా చూస్తుండడంతో దెబ్బకు నిద్రమత్తంతా ఎగిరిపోయి లేచి నిలబడి చుట్టూ చూస్తూ, సార్ నేను అది అంటూ నాచుతూ ఉంటే, రాము అని గట్టిగా పిలిచాడు బాస్. కాదు అరిచాడు. బాస్ అరుపుకి వేరే ఫ్లోర్లో ఉన్న రాము అలియాస్ హెడ్ ప్యూన్ పరుగున అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే, లాస్ట్ ఇయర్ టాలీ ఫైల్స్ అని తీసుకొచ్చి ముందు పెట్టండి అని ఆర్డర్ వేశాడు బాస్. ప్యూన్ 2 నిమిషాల్లో అతను చెప్పిన ఫైల్స్ని తీసుకొచ్చి మధు ముందు ఉంచాడు. అంతే, వాటిని చూస్తూనే కళ్ళు తేలేసింది మధు. మధు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన అతను సాటిస్ఫై అయినట్టుగా ఒక కార్నర్ స్మైల్ ఇచ్చి, ఈవినింగ్ 7లోగా వీటి వెరిఫికేషన్ పూర్తవ్వాలంటూ స్టైల్గా ముందుకు అడుగు వేసి అంతలోనే మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి, నేను నీకు 1 year శాలరీ ఇచ్చానంటే వాళ్ళు 3 years అండర్లో పెట్టుకున్నాను అర్థం, గాట్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అతడు వెళ్ళగానే తన ముందున్న ఫైల్స్ వైపు చూస్తూ కుర్చీలో చతికిలబడింది మధు. మధు అవస్థను చూసిన పావని పాపం అనుకుంటే అదొక రకమైన స్మైల్ ఇచ్చాడు విష్ణు. కానీ అదేం పట్టించుకొని మధు పట్టుబదలని విక్రమార్కుల్లా దీక్షగా కూర్చుని ఆ ఫైల్స్ అన్నిటినీ స్టడీ చేసే పనిలో పడింది. అదంతా క్యాబిన్ నుంచి చూస్తున్న శౌర్య నాట్ బ్యాడ్ అనుకున్నాడు చిన్నగా నవ్వుకుని. ఈవినింగ్ టీ బ్రేక్ రమ్మని పావని అడిగినా సరే వద్దు అని సున్నితంగా తిరస్కరించి తన పనిలో మునిగిపోయింది మధు. కళ్ళు మండుతున్నా కూడా వదలకుండా ఫైల్స్ అన్నింటినీ చెక్ చేస్తూనే ఉంది మధు. మధు బాధను చూడలేని పావని, నేను హెల్ప్ చేయనా అని అడిగింది. కానీ దానికి కూడా మధు సున్నితంగా తిరస్కరించి తన పని కంటిన్యూ చేసింది. విష్ణు మధుని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. కారణం, ఎక్కడా పని తనకు చుట్టుకుంటుందేమో అన్న సందేహంతో. బాస్ చెప్పినట్టుగానే 7లోపు ఫైల్స్ అన్నింటినీ వెరిఫికేషన్ చేసి లాకర్ రూమ్లో సబ్మిట్ చేసింది మధు. లాకర్ రూమ్ నుంచి వచ్చి తన డెస్క్ వద్ద నిలబడి వాచ్ వైపు చూస్తూ, దట్ ఈస్ మధు అనుకుంది గర్వంగా. చుట్టూ చూసి ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారని అర్థం చేసుకున్న మధు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తను కూడా బయలుదేరింది.
తను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ దాహంగా ఉండడంతో పక్కనే ఉన్న వాటర్ క్యాన్ వద్దకు వెళ్ళి వాటర్ తాగి వచ్చేసరికి లిఫ్ట్ ఆగడం జరిగింది. అది చూసిన మధు వేగంగా లిఫ్ట్లోకి వెళ్ళబోయి లిఫ్ట్ గడప తన్నుకుని లిఫ్ట్లో ఉన్న వ్యక్తి మీద పడింది. పడడమే అతని బుగ్గని కిస్ చేసింది. అంతే, ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసి ఆమె వైపు చూసి యూ అని గట్టిగా అరిచాడు. దాంతో బిక్క చచ్చిపోయిన మధు అది నేను అంటూ వేలు నోట్లో పెట్టుకుని కొరికేసుకుంటోంది. మధు ముద్దు పెట్టిన చోటును అతని చేతితో తుడుచుకుంటూ యూ, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఇలా ఎవరిని పడితే వాళ్ళని కిస్ చేస్తావా అని అడిగాడు కోపంగా చూస్తూ. అది నేను కావాలని చేయలేదు సార్, అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది అంది కళ్ళు టపటపలాడిస్తూ. లేదు, నాకు తెలుసు నీలాంటి వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసి అవకాశం దొరకగానే ఇలా చేస్తారు అన్నాడు మధు వైపు అసహ్యంగా చూస్తూ. ఆ మాటకి మధు ఈగో దెబ్బతిండంతో అరే ఏంటి బాస్, తప్పయిందని చెప్తూ సారీ చెప్తుంటే ఓవర్ చేస్తున్నారు అని అడిగింది కోపంగా. ఆమె మాటకి ఏయ్ ఐమ్ యువర్ బాస్, ఇలా బాస్తో మాట్లాడొచ్చా అని అడిగాడు శౌర్య. దానికి మధు రిలాక్స్గా చేతులు విరుచుకుంటూ అంత లేదు బాస్, మీరు 7 వరకే నా బాస్, ఆ తర్వాత మీరెవరో నేనెవరో, సో నేను 24 అవర్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అనుకునేటట్టుగా నేనేమి మీరు అనుకునే టైప్ కాదు. నాకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ ఉన్నది హీరోయిన్ పీస్, వ్యాంపీస్ కాదు. గాట్ ఇట్ అంది పొగరుగా. మధు మాటలు పళ్ళు కొరుకుతూ యూ అని చేతిని ముందుకు చాచాడు శౌర్య. యా, మై నేమ్ ఈస్ మధు, నైస్ టు మీట్ యూ అంటూ అతని చేతి అందుకుంది మధు. దానికి శౌర్య ఆమె అందుకున్న చేతిని విసురుగా విసురుకొట్టి ఐ విల్ సీ యూ అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు లిఫ్ట్ ఆగడంతో. చూస్తానని అలా వెళ్ళిపోతున్నారేంటి సార్ అంటూ నవ్వుతూ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి ఈ మధుతో పెట్టుకుంటే అంతే మరి అనుకుంటూ రేపేమైనా అవుతుందా అని ఆలోచిస్తూ దాని గురించి రేపు చూద్దాంలే, ముందు ఆత్మారాముని చల్లబరచాలనుకుంటూ ఆకలి తరుస్తున్న పొట్టను పట్టుకుని పక్కనే ఉన్న రెస్టారెంట్ వైపు నడిచింది మధు. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి సీట్లో కూర్చొని రిలాక్స్ అవుతుండగా ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పింకీ అనే పేరును చూసి నవ్వుతూ కాల్ అటెంప్ట్ చేసింది మధు. అటువైపు నుంచి పింకీ ఏడుపు వినపడుతుంటే భయంగా కంగారుగా పింకీ ఏమైంది అని అడిగింది మధు. మరి పింకీ ఎవరు, తను ఎందుకు ఏడుస్తుంది, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.